నమస్కారం. రూ. 100 పెట్టుబడిని కొన్ని వందల రూపాయలుగా మార్చగలిగే ఒక స్టాకును కనిపెడితే ఎలా ఉంటుంది? ఆశ్చర్యంగా ఉంది గదూ? సరే, ఈ రోజు మనం సరిగ్గా అలాంటి పొటెన్షియల్ ఉందని విశ్లేషకులు భావిస్తున్న ఒక కంపెనీ గురించి, అదే గణేష్ గ్రీన్ భారత్ గురించి చాలా లోతుగా పరిశీలించబోతున్నాం. అయితే మనమసలు విశ్లేషణలోకి దూకే ముందు ఒక ముఖ్యమైన పదం గురించి తెలుసుకోవాలి: మల్టీ బ్యాగర్. సింపుల్గా చెప్పాలంటే ఇది మన పెట్టుబడిని చాలా రెట్లు పెంచే స్టాక్ అన్నమాట. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది సరిగ్గా అలాంటి ఒక అవకాశం గురించే. మరి ఈ విశ్లేషణ ప్రకారం అంత నమ్మకమైన మల్టీబ్యాగర్ స్టాక్ ఏది? అది మరేదో కాదు, గణేష్ గ్రీన్ భారత్ లిమిటెడ్. అసలు ఈ కంపెనీపై ఎందుకింత నమ్మకం? ఆ నమ్మకం వెనుకున్న 6 బలమైన కారణాలేంటి? దాని వృద్ధికి ఆధారమైన ఆ పిల్లర్స్ని ఒక్కొక్కటిగా చూద్దాం, పదండి. ఫస్ట్ పిల్లర్, ఇది ఫ్యూచర్కి సంబంధించిన సెక్టార్. ఈ కంపెనీ సోలార్ ఎనర్జీ రంగంలో ఉంది, మనకు తెలిసిందే. ఇది ఇండియాలో చాలా వేగంగా పెరుగుతున్న పరిశ్రమల్లో ఒకటి. మన ప్రభుత్వం కూడా 2030 నాటికి 500 గిగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీని టార్గెట్గా పెట్టుకుంది. సో దీనివల్ల సోలార్ ప్యానెల్స్కి, సోలార్ ప్రాడక్ట్స్కి డిమాండ్ భారీగా పెరగడం ఖాయం. రెండవది, కంపెనీ సేల్స్ గ్రోత్. వావ్, అద్భుతంగా ఉంది! ఇక్కడ నంబర్స్ చూస్తేనే మనకొక క్లియర్ పిక్చర్ వస్తుంది. 2021లో కేవలం 106 కోట్లుగా ఉన్న సేల్స్ 2025 నాటికేకంగా 318 కోట్లకు పెరిగాయి. ఇది మామూలు విషయం కాదు. ఒక స్ట్రాంగ్ గ్రోత్కి ఇదొక పెద్ద సంకేతం. అమ్మకాలు పెరగడమే గొప్ప విషయం అనుకుంటే, లాభాలు ఇంకా చెప్పాలంటే రాకెట్ స్పీడ్తో పెరిగాయి. అదే టైంలో ప్రాఫిట్స్ 5 కోట్ల నుంచి ఏకంగా 30 కోట్లకు పెరిగాయి. అంటే కంపెనీ సంపాదించే ప్రతి రూపాయిలో లాభం వాటా బాగా పెరుగుతోందన్నమాట. ఇప్పుడు ఈ నెంబర్ చూడండి, 1174 కోట్లు. ఇది కంపెనీకి ప్రస్తుతం చేతిలో ఉన్న ఆర్డర్ల విలువ. ఫ్యూచర్ రెవెన్యూకి ఇదొక పెద్ద భరోసా. మరి ఆ 1174 కోట్లకి అర్థమేంటి? సింపుల్గా చెప్పాలంటే, రాబోయే 3-4 ఏళ్ల వరకు కంపెనీకి ఆదాయం గ్యారంటీ. అంతేకాదు, వీళ్ల క్లయింట్స్ లిస్ట్ చూస్తే ఎన్టీపీసీ లాంటి నేషనల్ పవర్ కంపెనీలు, ఎంఎస్సీడీసీఎల్ లాంటి స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డులున్నాయి. అంటే నమ్మకమైన పెద్ద కస్టమర్లు ఉన్నారని మనకు క్లియర్గా తెలుస్తోంది. నాలుగవ పిల్లర్, ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్న విస్తరణ. కంపెనీ తన ప్రొడక్షన్ కెపాసిటీని 750 మెగావాట్ల నుంచి 1.1 గిగావాట్లకు పెంచుతోంది. అంతకంటే ముఖ్యంగా టాప్కాన్, పర్క్ లాంటి లేటెస్ట్, మోస్ట్ ఎఫిషియెంట్ టెక్నాలజీలను వాడుతున్నారు. అంటే తక్కువ స్థలంలోనే ఎక్కువ విద్యుత్తును ఉత్పత్తి చేసే ప్యానెళ్లను తయారు చేయబోతున్నారన్నమాట. ఇది ఫ్యూచర్కి రెడీగా ఉన్నారనడానికి ఒక నిదర్శనం. ఇక ఈ కంపెనీ మీద పాజిటివ్ ఒపీనియన్కి ఉన్న చివరి 2 కారణాలేంటంటే, 1 వాళ్ల రీసెంట్ ఐపీఓ ద్వారా వచ్చిన డబ్బు, 2 చాలా ముఖ్యమైన వాల్యుయేషన్ ఎడ్జ్. ఓకే, ఇప్పుడు చాలా కీలకమైన పాయింట్ గురించి మాట్లాడుకుందాం. అదే ఈ కంపెనీకున్న వాల్యుయేషన్ ఎడ్జ్. అసలు మార్కెట్లో దీని విలువ కరెక్ట్గా ఉందా లేదా అనేది చూద్దాం. ఈ కంపారిజన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. పీఈ రేషియో అంటే సింపుల్గా ఒక కంపెనీ సంపాదిస్తున్న ప్రతి రూపాయికి మార్కెట్ ఎంత వెల కడుతోంది అనేది. ఆ లెక్కన చూస్తే గణేష్ గ్రీన్ భారత్ పీఈ రేషియో 33 ఉంది. కానీ ఇదే ఫీల్డ్లో ఉన్న వేరే కంపెనీల రేషియో 50 నుంచి 90 మధ్యలో ఉంది. అంటే అర్థమైంది కదా, మిగతా వాటితో పోలిస్తే ఇది చాలా తక్కువ ధరకి దొరుకుతోందన్నమాట. ఇది ఒక పెద్ద ప్లస్ పాయింట్. అయితే ఒక్క కాయిన్కి 2 సైడ్స్ ఉంటాయి కదా. ప్రతి ఇన్వెస్ట్మెంట్లో లాగే ఇక్కడ కొన్ని రిస్కులున్నాయి. ఇప్పుడు ఆ రెడ్ ఫ్లాగ్స్ ఏంతో చూద్దాం. ఇక్కడ 3 ముఖ్యమైన రిస్క్లని మనం గమనించాలి. 1, గతంలో నెగటివ్ ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో. అంటే కంపెనీకి బిజినెస్ ద్వారా వస్తున్న డబ్బు కన్నా ఖర్చులే ఎక్కువగా ఉన్నాయి. ఇది కొంచెం గమనించాల్సిన విషయం. 2, ఇండస్ట్రీ రిస్క్. అంటే కాంపిటీషన్ పెరిగిపోవటం గానీ లేదా గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీలు తగ్గటం గానీ జరిగితే ప్రాఫిట్స్ దెబ్బతినచ్చు. ఇక చివరిగా ప్రమోటర్లు వాళ్ల షేర్స్లో కొంత అమ్మడం. ఇది చిన్న అమౌంటే అయినా ఎందుకమ్మారు అనేది ట్రాక్ చేస్తూ ఉండాలి. సరే, ప్లస్సులు చూశాం, మైనస్లు చూశాం. ఇప్పుడు వీటన్నింటినీ బ్యాలెన్స్ చేసి విశ్లేషకులు ఫైనల్గా ఏం చెప్తున్నారో చూద్దాం.
ఈ మొత్తం కథని సింపుల్గా ఒకే దగ్గర చూస్తే కంపెనీ ఉన్నదే భవిష్యత్తున్న సోలార్ సెక్టర్లో, చేతిలో 3-4 సరిపడా ఆర్డర్లున్నాయి, ఫైనాన్షియల్స్ చాలా స్ట్రాంగ్గా ఉండి లాభాలు బాగా పెరుగుతున్నాయి. అన్నింటికన్నా ముఖ్యంగా మార్కెట్లో మిగతా కంపెనీలతో పోలిస్తే ఇది తక్కువ ధరకే లభిస్తోంది. వీటన్నింటినీ కలిపి చూస్తే ఇదొక బలమైన ఇన్వెస్ట్మెంట్ అవకాశంగా కనిపిస్తోంది. సో ఫైనల్ వర్డిక్ట్ ఇదే. రాబోయే 3-5 సంవత్సరాలలో ఇది ఒక స్ట్రాంగ్ మల్టీబ్యాగర్ అయ్యే ఛాన్స్ ఉంది. వాళ్లు అనుకున్న ప్లాన్స్ అన్నీ సరిగ్గా ఎగ్జిక్యూట్ చేస్తే ఈ స్టాక్ ఇప్పటి లెవెల్స్ నుంచి 3-5 రెట్లు పెరిగే సామర్థ్యం ఉంది. మన ఇండియా క్లీన్ ఎనర్జీ వైపు పరుగులు పెడుతుంది. గణేష్ గ్రీన్ భారత్ ముందు ఒక అద్భుతమైన అవకాశముంది. కానీ పేపర్ మీద ఉన్న ఈ పొటెన్షియల్ని నిజమైన సక్సెస్గా మార్చాలంటే వాళ్లకు ఇంకా ఏం కావాలి? ఈ ప్రశ్న మీ ఆలోచనకే వదిలిస్తున్నాం.